ప్రయోజనం కలిగిస్తే వాళ్ళు వాళ్ళ నాయకుడు చెప్పిన ప్రకారం వాళ్ళు వేస్తున్నారు కాబట్టి నాయకులు ఇలా ఉంటారు. నాయకులకి ప్రత్యేకంగా మతాలు ఉండవు, పదవి ఒక్కటే వాళ్ళ మతం, వేరే మతం అనేది వాళ్ళకి అక్కర్లేదు. అందుకే అన్ని గుళ్ళల్లోకి వెడతారు, అన్ని మసీదుల్లోకి వెడతారు, అన్ని చర్చిల్లోకి వెడతారు. ఇంటికి వెళ్ళిన తర్వాత గదిలోకి వెడతారు, ఇంకెక్కడికి వెళ్ళరు. వాళ్ళకి ఏం అక్కల, వాళ్ళకి ఓట్లు కావాలి. అందుకని వాళ్ళని మనం ముందు వశం చేసుకుంటే తప్ప ఇది సాధ్యమయ్యే వ్యవహారం కాదు. హిందువులందరూ ఒకే నియమానికి కట్టుబడి హిందూ ధర్మం మాకు నిత్యావసర పదార్థం, మాకు అన్నం ఎంతో, నీళ్ళెంతో, వస్త్రాలెంతో హిందూ ధర్మం మాకంతా. మాకు నువ్వు గ్యాస్ ఇచ్చావా, బియ్యం ఇచ్చావా, ఇది మాకు అనవసరం. మా హిందుత్వాన్ని నిలబెట్టావా లేదా అది అడిగి మేము ఓటు వేస్తామంటే ఏడాదిలోగా ఈ సమస్యకు మొత్తం పరిష్కారం దొరికి తీరుతుంది. ఇక అక్బరుద్దీన్ కాదు కదా, అల్లా కూడా మాట్లాడలేడు, ఇంకా అనుమానమే లేదు. ఇక్కడ మాట్లాడకుండా బతుకుతారు. వారి దేశాల్లో, పాకిస్తాన్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, బంగ్లాదేశ్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, లండన్లో హిందువులు ఎలా బతుకుతున్నారు, అమెరికాలో హిందువులు ఎలా బతుకుతున్నారు, అలాగే బతుకుతారు. అభ్యంతరం ఏంటండి? ప్రతి దేశానికి ఓ ప్రధాన మతం ఉంది కదా. అందుకని ఈ దేశంలో హిందూ మతం ప్రధాన మతం అని పార్లమెంట్లో చట్టం చేసి మనం ప్రకటించి అన్ని హిందువుల యొక్క ఆలోచనల ప్రకారం జరుగుతాయి. మీరు అర్థం చేసుకోవలసిందే, ఏదైనా అంతే, జనాభా ఎక్కువ ఉంటే ఏది ఎక్కువ అని అందరూ ఒప్పుకుంటున్నారు కదా ఓట్లు, దాన్నే ఒప్పుకోవాలి. ఇంకొకటి మన వాళ్ళు కూడా ఎక్కువ మోసపోతున్నది ఏమిటంటే, ఒకే దేవుడు మాకు, మీకేమో 10 మంది దేవుళ్ళు ఉన్నారు అంటున్నారు. అసలు ఒకే దేవుడు ఒకే రూపం ఉండడం అనంత మూర్ఖత్వం ఇంకోటి లేదు ఆధ్యాత్మిక సత్వంలో. దేవుడికి అనేక రూపాలు ఉన్నాయి. దేవుడు సర్వాంతర్యామి అని అందరూ అంగీకరిస్తారు. దేవుడికి 3 లక్షణాలు అన్ని మతాల వాళ్ళు చెప్పేటువంటి ఉన్నాయి. సర్వజ్ఞత్వం ఒకటి, సర్వవ్యాపకత్వం ఒకటి, సర్వశక్తిమత్వం ఒకటి. ఈ సర్వజ్ఞత్వాన్ని ఆమ్నీషియం అంటారు, సర్వ వ్యాపకత్వాన్ని ఆమ్ని ప్రజెంట్ అంటారు, శక్తిమత్వాన్ని ఆమ్ని పొటెంట్ అంటారు. మూడింట్లో ఏ ధర్మమైనా చెబుతుంది ఆ విషయం. మరి సర్వాంతర్యామి అయిన వాడు అంటే అన్ని జీవుల్లోనూ ఉన్నవాడే కదా. ఏకం సత్ విప్రా బహుధా వదంతి ఏకమేవ అద్వితీయం బ్రహ్మ అని మన ధర్మం చాలా స్పష్టంగా చెబుతుంది కదా. మరి ఆ దేవుడు ఎవడైనా, వాళ్ళు చెప్పేవాడు ఎవడైనా ఒకడే అయి ఉంటే ఇంతమంది దేవుళ్ళు ఎందుకు? నేను ప్రశ్నించారు కాబట్టి నేను ప్రశ్నిస్తున్నాను, లేదా మా హృదయం అది కాదు, మేము అలా మాట్లాడడం అసలు. కానీ అంటే ఒకడే దేవుడు, ఒకే రూపం ఉండి ఆ రూపమే, ఆ పేరే, ఇంకో పేరు పలకద్దు, అదే రూపము అనేది మిగిలిన వాళ్ళు ఎవరు దేవుళ్ళు కాదు కదా. ఆ దేవుడు ఒక్క చోటే ఉండి ఒక రూపంతోనే ఉంటే వాడు దేవుడే కాదు, దెయ్యం అవుతాడు ఖచ్చితంగా. ఒక చోట ఉండేవి దెయ్యాలు, అన్ని చోట్ల ఉండేవి దేవుళ్ళు. హిందువుల నమ్మకం అన్ని చోట్ల ఉంటాడు దేవుడు, హిందువుల దేవుడు మాత్రమే దేవుడు, అనుమానం ఏమీ లేదు. అన్ని చోట్ల ఉంటే దేవుడు అంటారు తప్ప ఒక చోట ఉంటే దేవుడు అనరు దాన్ని. అంచేత ఒకే దేవుడు అనే భావనే తప్పు. హిందువులు ఎవరు ఆ పిచ్చిలో పడకూడదు అసలు. మనం పూజిస్తున్నది ఒకే దేవుణ్ణి అనేక రూపాల్లో పూజిస్తున్నాం తప్ప ఎంతో మంది దేవుళ్ళను మనం ఆరాధన చేయటం. భాద్రపద మాసం అంతా వినాయకుడికి 9 రోజులు పూజలు చేశాం. ఆశ్వీజ మాసం వెంటనే వచ్చింది, వాళ్ళ అమ్మగారికి 10 రోజులు పూజలు చేశాం, దసరా అని. తర్వాత కార్తీకం వచ్చింది, కుటుంబాన్ని పోషించే వాళ్ళ నాన్నగారికి నెలంతా చేశాం. ఇప్పుడు ధనుర్మాసం వాళ్ళ మేనమామ విష్ణుమూర్తికి చేస్తున్నాం, మనం ఏం బాధపడట్లా. రేపు సంక్రాంతి పండుగ వస్తే సూర్యారాధన చేస్తాం, రథసప్తమి వస్తే సూర్యారాధన చేస్తాం, శ్రీరామనవమి వస్తే శ్రీరాముడిని ఆరాధిస్తాం. ఇన్ని రకాలుగా చేస్తూ కూడా ఎక్కడ హిందువు తన విశ్వాసాన్ని కోల్పోవడం లేదు. అంచేత వాళ్ళ బలహీనత ఏమిటంటే ఇతర మతాల వాళ్ళకి